అమ్మో ఎరా ఎప్పుడొచ్చా? నీ థ్రిల్స్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? రజనీ వాళ్ళని వెంట పెట్టుకుని కొండ మీద గెస్ట్ హౌస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళు. అక్కడికి ఎప్పుడు మినిస్టర్స్ వాళ్ళు వస్తుంటారు. నిన్ను ఆ పిల్లను మటాచ్ చేసి ఏ లోయలను తోసేస్తారు, గొడవ వదిలిపోతారు. బాబు, మీ వాడికి షాక్ ఇచ్చాను, ఇంకో 4-5 షాకులు ఇచ్చాననుకో, మీ వాడు పూర్తిగా మటాష్ అయి కాదు పూర్తిగా నార్మల్ స్టేజ్కి వస్తాడు. ఏమయ్యా, ఇగో ఫీజు అయ్యా, ఫీజు. ఎక్కడున్నావయ్యా బాబు? నువ్వేం డాక్టర్ అయ్యా? వాడు పేషెంట్ అయితే షాక్ నాకు ఇచ్చారు. వాడే పేషెంట్ బయటికి తీసుకెళ్ళు. అయ్యో, ప్రాణాలు తోడేస్తున్నారా? అబ్బాబాబా రే, ఎవరిది మెంటల్ కేసో ఎవరిది మామూలు కేసో తేల్చుకోలేక చచ్చిపోతానరా. ఎవడైతే నాకెందుకురా, నా విషయం చెప్పు. చెప్పటానికి ఏముందిరా, మామూలే. మన ఫార్ములా 555 ప్రకారం ఓ పాత సినిమాలాడే ఓల్డ్ థియేటర్ తీసుకెళ్ళు, హాలంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు పటక్ పటక్ పంబలు బాజే. కానీ హలో, ఇదేనా మీ ఫ్లవర్ గార్డెన్? ఈ పూలన్నీ మావే, మా గార్డెన్ లోవే. ఈ కుర్రాడు పొద్దున్నే కోసుకొచ్చి అమ్ముతుంటాడు అన్నమాట. అవును, నేను వసుంధరి పార్కుకు రమ్మన్నారట. అదంతా ఓ పీడకల, అదెందుకులేండి. ఫోన్ లో మీరు మాట్లాడుతున్నారు అనుకుని చావు దెబ్బతిన్నాను. అవును, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? వసుంధరి చెప్పింది. ఆహా, వసుంధరే చెప్పిందా? మీ ఒక్కరితోనే చెప్పిందా? టోటల్ గా స్టాఫ్ అందరూ చెప్పిందా? లేదులేండి, నా ఒక్కదానికే చెప్పింది. ఫోన్ లో అయితే ఇంకెవరితో మాట్లాడవలసి వస్తుందని డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాను. ఇవాళ ఫస్ట్ షోకి సత్యం థియేటర్కి వెళ్దామా? అలాగే. మీరు ముందెళ్ళి కూర్చోండి, నేను తర్వాత వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళామనుకోండి, ఏ వసుంధర లాంటివి చూసిందంటే ప్రాణం మీదకి వస్తుంది. వస్తారు కదా? మర్చిపోరు కదా? వస్తారు కదా? రజని, మీ ఆయన వచ్చారే? నిజంగానా? ఎక్కడున్నారు? గేట్ దగ్గర ఉన్నారు. ఎలా ఉన్నావు రజని? పెళ్ళైన 2 ఏళ్లకు గుర్తొచ్చానా? కట్నం ఇచ్చేదాకా కాపురానికి రావద్దన్నారుగా. సారీ రజని, ఆ విషయాలన్నీ వివరంగా చెప్తాను, వెళ్దాం రా. ఎక్కడికి? సత్యం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూ మాట్లాడుతున్నాం. ఆ థియేటర్ కొద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. ఆ థియేటర్లో అయితే ఎక్కువ జనం ఉండరు, ప్లీజ్. సరే పదండి. రజని, నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం హాల్ అంతా వెతికాను, ఎవరితో తిట్లు కూడా తిన్నాను. పక్కన ఎవరో పోకిరి మీద కూర్చున్నట్టున్నాడు. ఇంకో చోటుకి వెళ్దాంరా. ఎవడో నువ్వు నా పేళమే చేస్తున్నావు? హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా వస్తే నీ పెళ్ళం అయిపోయిందా? ఆపండి మీ గోల. ఏమా, వాళ్ళిద్దరు అలా కొట్టుకు తెస్తుంటే బెల్లం కొట్టిన రైలా ఉండకపోతే ఎవరు మీ ఆయన చెప్పకూడదు? ధైర్యంగా చెప్పు రజని. మీరేనండి మా వారు. నోర్మై, పక్కోడు పెళ్ళ మీద చెయ్యేసిన చాలకి ఇంకా బుక్క ఇస్తావా? చూస్తారేంటయ్యా 4 వాయించక. చిన్నదా